నమస్తే అండి, కాళేశ్వరం టీవీ వాళ్ళకి. నా పేరు డాక్టర్ ప్రవల్లిక. నేను చేసేది ఆజమ్ నగర్ పిహెచ్సిలో డాక్టర్గా చేస్తున్నాను అండి. ఇప్పుడు మనం మెయిన్గా టాపిక్ వచ్చేసి ఏంటంటే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. సీజనల్ డిసీజెస్ గురించి చెప్పుకుందాం మనం. ఇప్పుడు అసలైతే సీజనల్ డిసీజెస్ ఇప్పుడు మనకు చిన్న చినుకు పడ్డా కూడా ఏమవుతుందంటే మనమంతా ప్రిపేర్నెస్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. ఎట్లా అంటే ఆశాలను ఊర్లోకి పంపించేసి ఎక్కడైనా మురికొండలు ఉన్నాయి అవన్నీ చూసుకొని ఫీవర్ సర్వే చేస్తామండి. ఇన్ కేస్ మనకి ఏమన్నా 1-2 కేసెస్ వస్తే గ్రాస్గా ఇంకా మనం ఆర్డిటీలు పంపించేసి టెస్టులు చేస్తూ ఉంటాం. ఇన్ కేస్ లేదు స్టాగ్నేటెడ్ వాటర్ ఉన్నాయి అంటే మనము ఇవి స్ప్రే లాంటివి కొట్టియడం కానీ, ఆయిల్ బాల్స్ వేయడం కానీ, ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేపించడం కానీ చేస్తాం. ఇన్ కేస్ అక్కడ మనకి పాజిటివ్ వచ్చిన ఏమన్నా కేసెస్ అంటే పిహెచ్సికి రిఫర్ రాసేసి అక్కడ డాక్టర్ని చూసిన తర్వాత 100 పడకలు పంపించేసి ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. అసలైతే ఇప్పుడు మనకి మెయిన్గా ఉండే ఈ వర్షాకాలంలో అంటే జ్వరాలు అనేవి ఎట్లా ఉంటుంది అంటే నీళ్లు తీసుకోవడం వల్ల, కలుషితమైన నీరు తీసుకోవడం వల్ల వస్తాయి జ్వరాలు, దోమలు కరవడం వల్ల వస్తాయి, లేకపోతే ఈగల వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఏంటి అంటే వేరే డిసీజెస్ ఏమన్నా ఉన్నాయి ఇంతకుముందు అంటే కూడా దాంట్లో కూడా జ్వరాలు కనిపిస్తాయి అన్నమాట. మనం మెయిన్గా చూసుకునేది ఏంటి అంటే మురికి నీళ్ళు తాగడం వల్ల వచ్చే జ్వరాలు కానీ, లేదా దోమలు కుట్టడం వల్ల వచ్చే జ్వరాలు, మెయిన్గా మనకి మలేరియా కానీ, డెంగ్యూ కానీ, టైఫాయిడ్ కానీ ఇలా జ్వరాలు ఉంటాయి కదండి. దానికన్నింటికి మనము ఫస్ట్ అయితే స్క్రీనింగ్ చేసుకుంటాం. వర్షాలు పడ్డాయి అంటే ఫస్ట్ అంతా ప్రిపేర్నెస్ స్టార్ట్ చేసుకుంటాం అనమాట. ఎలా మనం స్టార్ట్ చేసుకోవాలా, ఆశాలను ఎట్లా జనరేట్ చేసి పంపించాలా ఫీల్డ్కి అని చెప్పేసి ప్రోగ్రామ్ అంతా, యాక్షన్ ప్లాన్ అంతా ప్రిపేర్ చేసుకుంటాం. ఫస్ట్ యాక్షన్ ప్లాన్ అయిన తర్వాత కేసెస్ వస్తున్నాయి అంటే మనం ఇంకా స్ప్రేస్ కానీ అట్లా స్టార్ట్ చేసుకుంటాం. మన డిస్ట్రిక్ట్ నుండి ఎపిడమిక్ టీమ్ కూడా వస్తుందండి. వాళ్ళకి ఆశాలకు కానీ, ఎన్ఎన్స్ కానీ కౌన్సిలింగ్స్, ఇంకేంటి ట్రైనింగ్స్ ఇచ్చేసి స్ప్రేస్ గురించి కానీ ఇవన్నీ చెప్పేసి స్టార్ట్ చేస్తామన్నమాట. ఇదంతా ఈ రైనీ సీజన్ అంతా ప్రివెంటివ్ మెజర్స్ ఫస్ట్ తీసుకుంటాం. మనం ముందస్తు జాగ్రత్తలు అంటే రాకుండా ఉండడానికే ఫస్ట్ ట్రై చేస్తాం. ఇన్ కేసు వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది కూడా అది కూడా ప్లాన్ వేసుకుంటాం అనమాట, యాక్షన్ ప్లాన్. ఇప్పుడు ఒక ఊరిలో కానీ, ఒక విలేజ్లో కానీ ఒక 4-5 కేసులు లేదా 2 కేసులు ఉన్నాయి, ఫీవర్ పాజిటివ్ డెంగ్యూ వచ్చింది, లేదా టైఫాయిడ్ వచ్చింది, మలేరియా వచ్చింది అంటే టీమ్కి, ఎపిడమిక్ టీమ్కి ఇన్ఫామ్ చేయడం కానీ, ఎంఓస్కి ఇన్ఫామ్ చేయడం కానీ, ఇన్ఫామ్ చేసిన తర్వాత మన ప్లాన్ ఏముంటుంది అంటే చుట్టుపక్కల ఒక 30 హౌజెస్ని మనం స్క్రీనింగ్ చేసుకుంటాం. స్క్రీనింగ్ చేసుకొని బ్లడ్ టెస్ట్లు చేస్తాం వాళ్ళకి. చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ ప్రివెంటివ్ చెప్పిన కదండి, స్ప్రేలు, ఇన్సెక్టిసైడ్స్ స్ప్రేస్ కానీ, లేదా ఆయిల్ బాల్స్ కానీ ఇవన్నీ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫీవర్ కేసెస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటాం. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఓకే బాగానే ఉన్నారు అంటే ఏం లేదు తగ్గట్లేదు అంటే మాత్రం హయ్యర్ సెంటర్స్కి రిఫర్ రాస్తాం. డాక్టర్లు సిబ్బంది కొరత ఉంది ఇక్కడైతే డాక్టర్ ఉండేవాళ్ళండి, ప్రమోద్ కుమార్ సార్ అని. సార్కి ప్రమోషన్ వచ్చేసి డిఐఓగా డిస్టిక్లో ఉంటున్నారనమాట. సో దానివల్ల ఏం చేస్తున్నారంటే గొల్లబుద్దారం డాక్టర్ కానీ, దూదేకులపల్లి డాక్టర్ కానీ, లేదా నాగారం డాక్టర్స్ కానీ 3 రోజులు చొప్పున ఇక్కడ చేసుకుంటున్నాం డ్యూటీస్. కానీ ఇక్కడ మెయిన్గా వచ్చింది ఏంటంటే సిస్టర్ కొరత మాత్రం ఉందండి. ఒక్కరే స్టాఫ్ నర్స్ ఉన్నారు, అది కూడా తను ఎన్సిడి స్టాఫ్ నర్స్ ఉన్నదనమాట. తనే కొంచెం ఇబ్బంది అవుతుంది. అది ఏమన్నా మన చేయగలిగితే బాగుంటుంది.